రైతు సంక్షేమంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. చర్చకు తాము సిద్ధమన్నారు. రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ అవసరం లేదన్న ఆయన పార్టీ తరపున తాను వస్తానని తెలిపారు. చర్చకు డేట్, టైం, ప్లేస్ రేవంత్ రెడ్డి ఫిక్స్ చేయాలని కేటీఆర్ కోరారు. ఇక ఈ నెల 8న కొండారెడ్డిపల్లెలోనైనా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనైనా డిస్కషన్కు తాము రెడీగా ఉంటామని స్పష్టం చేశారు. వ్యవసాయం పండుగ ఎవరు చేశారో రైతులే చెబుతారన్న కేటీఆర్ తెలంగాణ నేల మీద రైతు రాజ్యం తెచ్చిందే కేసీఆర్ అని కొనియాడారు. అటు అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్. ఏ పంటను అడిగినా, ఏ పైరును అడిగినా, ఏ రైతును అడిగినా, రైతు పక్కనే ఉండే ఎద్దును అడిగినా స్పష్టంగా చెప్తుంది వ్యవసాయాన్ని పండుగగా చేసింది ఎవరు అంటే. కాకపోతే జగమెరిగిన సత్యాన్ని అర్థం చేసుకోలేని వాడిని చవట అంటారు, నిజం తెలిసినా కూడా ఒప్పుకోనని రేవంత్ రెడ్డి అంటారు. అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. అన్నీ తెలుసు, తెలియదని కాదు, తెలివి తక్కువ అని కాదు, లేదా అర్థం కాదని కాదు, తెలిసి తెలియనట్టు కనబడేదాన్ని చూస్తూ చూడనట్టు నటించేవాడిని రేవంత్ రెడ్డి అనక తప్పదు. నిజానికి చెప్పాలంటే ఇందులో చర్చించుకోవడానికి కానీ, ఛాలెంజ్లు విసురుకోవడానికి కానీ పెద్దగా ఏం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు ముచ్చట పడుతున్నారు. నిన్న రంకెలు వేసినారు. రొటీన్గా ఆయన పాపం సభ పెట్టినాడు అంటే 4 బూతులు, 5 ఛాలెంజ్లు, 6 తొడలు కొట్టే డైలాగులు, 2 గుడ్డలు ఊడదీస్తా అని 2 మళ్ళీ భాషణాలు, వాగ్భూషణాలు. ఈ టైప్లో శరామామూలుగా గత 18 నెలలుగా టైంపాస్ కార్యక్రమం ఏదైతే నడుస్తుందో ముఖ్యమంత్రి ముచ్చట పడుతుండు. కాబట్టి ఇప్పుడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు, నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి, వస్తాం. ఇక కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం. ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి, మాకు తెలుసు. ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు. ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు తెలుసు, మీకు పాపం బూతులు తిట్టడమే ఈజీ, చాలా ఈజీ కదా. బూతులు మాట్లాడడము, డైలాగులు కొట్టడం, గుడ్డలు ఉడదీస్తా అనడము, గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము, ఇవన్నీ చాలా ఈజీ. కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే, మళ్ళీ మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు, బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తో ఇప్పటికే అందరికి అర్థమైపోయింది.